మళ్ళీ రచ్చ నడుస్తోంది. ఈ దఫా అరబ్ దేశాల మధ్య చీలిక కారణమైంది. సౌదీ, దుబాయ్కి మధ్యన చీలికకు కారణమైంది. యెమెన్ మీద ఆధిపత్య యుద్ధం ఇప్పుడు కొత్త మలుపు తిరిగిందం అనేది కీలకం. ఒకప్పుడు ఒకే కూటమిగా ఉన్నటువంటి సౌదీ అరేబియా, దుబాయ్ కూడా ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు అంటే సౌదీ అరేబియాకి అనుకూల గ్రూప్ మీద దుబాయ్ సైనిక వర్గాలు వెళ్ళి దాడి చేసినాయి. హద్రమౌత్ ప్రాంతంలో దుబాయ్కి మద్దతు కలిగిన బలగాల మీద సౌదీ వైమానిక దాడులు చేయడం, సౌదీ అల్టిమేటం తర్వాత కేవలం 5 గంటల్లోనే యెమెన్లో తన స్వచ్ఛంద సైనిక ఉనికిని తగ్గిస్తున్నట్టు దుబాయ్ ప్రకటించడం, ఇదేమీ విత్డ్రా చేసుకోవడం కాదు, దుబాయ్ మద్దతు కలిగినటువంటి మిలీషియాలకి సహాయం కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు అక్కడ వచ్చేటప్పటికి పశ్చిమ యెమెన్, సనా, హౌతీలాదేన్ ఉంది. మధ్య తూర్పు ప్రాంతాలు సౌదీ సపోర్ట్ ఉన్నటువంటి గ్రూపుల చేతిలో ఉంది. దక్షిణ యెమెన్ ఆడెన్ వచ్చేటప్పటికి దుబాయ్ మద్దతు కలిగినటువంటి సదర్న్ ట్రాన్సిషన్ కౌన్సిల్ గ్రూప్ చేతిలో ఉంది, ఎస్టీసీ చేతిలో. సొకోట్రా ద్వీపం వచ్చేటప్పటికి ఎస్టీసీ అంటే ఈ దుబాయ్ వాళ్ళకి సంబంధించిన దాంతోపాటు దుబాయ్ ప్రభావమే ఉంది. అంటే ఒకే దేశంలో 3 గ్రూపులు. అంటే ఇక్కడ మెయిన్ ఎందుకంటే సముద్ర మార్గాలకి ప్రధానమైనటువంటి రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో చమురు రవాణా మీద ఇది పెద్ద ప్రభావం చూపెట్టడం కోసం ఒకళ్ళకొకళ్ళ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. చమురు ధరలకి ఇది పెద్ద సమస్య కాబోతుంది. గల్ఫ్లో ఎస్కలేషన్ అంటే గ్లోబల్ మార్కెట్లో కూడా పెద్ద కుదిపి అవుతుంది. యెమెన్ ప్రజలైతే పాపం ఈ 4 గ్రూపుల మధ్య కొట్టుకు చేస్తున్నారు. హౌతీలు మాత్రం బాగా ఇప్పుడు డబ్బులు సంపాదించుకుంటారు అందరి వైపు నుంచి. ఓవరాల్గా ఈ కథలన్నీ కూడా రాబోయేటటువంటి రోజులు జియో పాలిటిక్స్లో కీ పాయింట్ అవుతాయి.